హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మోక్ష వ్లాగ్స్. ఈరోజు నేను మా అత్తయ్యతో చికెన్ పికిల్ పెట్టించుకుంటున్నానుగా. నాకైతే 9th మంత్ వచ్చేసింది గాయ్స్. ఏం తినాలనుకున్నా ఇది ఒక్క మంతే, నెక్స్ట్ మళ్ళీ పత్తి ఉండాలి కదా అన్నారు. సో అందుకని నాకు ఇష్టమైన చికెన్ పికిల్ అయితే అత్తయ్యతో చేయించుకున్నాను. చికెన్ పికిల్ వేడి చేస్తుందని చెప్పేసి ఒక అరకిలో తెప్పించుకొని మంచిగా మా అత్తయ్య కొలతలతో సహా చేశారు. చాలా టేస్టీగా ఉంది, నేను తిన్నాను. మీరు కూడా ఈ వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి చికెన్ పికిల్. ఇలాగే మీరు చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. మా మోక్షికి బాగా అల్లరి ఎక్కువైంది. ఇక్కడ మా మామయ్య స్పెట్స్ లాక్కొని ఇవ్వట్లేదు, ఎగురుతుంది. ఇప్పుడైతే మనం చికెన్ పికిల్ ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేసేయండి గైస్. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని 1/2 kg చికెన్ తీసుకున్నాం. ఈ ముక్కల్లో సాల్ట్, పసుపు వేసి మంచిగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ముక్కలు అయితే చిన్న చిన్నగా బోన్లెస్ చికెన్, ఇది చిన్న ముక్కల షాప్లోనే కొట్టించుకొని వచ్చారు మా అయ్య. మంచిగా వాష్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, పసుపు, ఆయిల్ 3 వేసేసి మంచిగా కలపెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మేము ఆయిల్ వచ్చేసి శనగ నూనె వాడామండి. ఇక్కడ మాకు తెలిసిన అన్నయ్య వాళ్ళు చక్కగాను పెట్టుకున్నారు, వాళ్ళ దగ్గరే తీసుకున్నాము. గుంటూరులో ఉన్న వాళ్ళకి ఎవరికైనా చక్కగానుగ నూనె కావాలి అంటే ఏదైనా పల్లి కానీ, శనగ నూనె కానీ, ఇంకా ఉంటాయి కదా చాలా నువ్వుల నూనె, ఎలాంటి కెమికల్ లేకుండా న్యాచురల్గానే అమ్ముతున్నారు. మీకు ఎవరికైనా కావాలంటే గుంటూరులో ఉన్న వాళ్ళకి అక్కడున్న నెంబర్కి కాల్ చేసి వెళ్ళండి. ఇప్పుడైతే 3 మిక్స్ చేసేసాం కదా, మంచిగా కలపెట్టేసుకోవాలి. ఆయిల్, పసుపు, సాల్ట్ మొత్తం ముక్కలన్నిటికీ పట్టేలాగా మంచిగా కలపెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసేసుకుందాము. అలా నీట్గా కలపెట్టేసుకోండి. ఆయిల్ కూడా మనం ముందే వేసేసుకున్నాం కాబట్టి ప్యాన్లో అవసరం లేదు. ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం, చూసేయండి. ఒక ప్యాన్ తీసుకొని మనం ఇప్పుడు కలపెట్టుకున్న ముక్కలన్నీ వాటిలో వేసేసుకుందాము. లో టు మీడియం ఫ్లేమ్లో అయితే ఓకే, హైలో పెట్టొద్దు, వాటర్ పోయొద్దు. ఎందుకంటే ముక్కల్లో నుంచి వాటర్ ఊరుతాయి కదా, సో అవే సరిపోతాయి ముక్కలకి. ఇప్పుడైతే వాటి మీద ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. వాటర్ ఊరి మంచిగా ఉడుకుతూ ఉంటుంది కదా ముక్క, చూసారు కదా వాటర్ ఎలా ఊరాయో. అలా ఊరి మళ్ళీ వాటర్ అంతా ఆవిరైపోయేలాగా ముక్కలంతా నీట్గా అయ్యేలా మొత్తం కలపెట్టేసుకోవాలి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే అయినా పర్లేదు. చూసారు కదా వాటర్ ఎలా ఊరాయో, అలా మంచిగా ముక్కల్లోంచే ఊరాలి. మనం పోసుకోకూడదండి, లేదంటే చికెన్ పికిల్ పాడైపోద్ది. ఈ పికిల్ అయితే మ్యాక్సిమం ఒక 3 months వరకు నిల్వ ఉంటుంది, చక్కగా తినొచ్చు. నాకైతే చికెన్ పికిల్ అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో ఎవరు తినరు, నేనే తినాలి. ఇంకా అది చికెన్ ఇదిలా ఒక స్టవ్ మీద ఉడికించుకుంటూ ఉంటే నెక్స్ట్ వేరే ప్యాన్ తీసేసుకొని చెక్క, లవంగం, యాలకులు, మిరియాలు 2 తీసుకొని, ధనియాలు 1 teaspoon. నాకైతే ఎక్కువ మసాలా ఇష్టం ఉండదు, సో 1 teaspoon అయితే ఓకే. ఆవాలు, నెక్స్ట్ మెంతులు 1/2 teaspoon, నెక్స్ట్ జీలకర్ర. ఇవన్నీ అయితే మంచిగా వేగించుకొని పక్కన పెట్టుకోండి. వేగించుకున్నవే మంచి స్మెల్ వస్తాయి. పచ్చిగా వేసుకుంటే పికిల్ టేస్ట్ కూడా అంత టేస్ట్ అనిపించదు. మంచిగా వేగించుకుంటే మంచిగా స్మెల్ వస్తుంది. ఇవైతే చికెన్కి కావాల్సిన మసాలా, చికెన్ పికిల్కి. ఈ మసాలాని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మళ్ళీ వేరే ప్యాన్ తీసుకొని అందులో 150 to 200 grams ఆయిల్ తీసుకుంటే సరిపోద్ది. అంటే మనం 1/2 kg చికెన్ కదా పెడుతుంది, సో అదైతే సరిపోద్ది కొలతలకి. మంచిగా ఆయిల్ పోసేసుకొని ఆయిల్ వేడెక్కి పట్టగానే చికెన్ ముక్కలు వేసేసుకుందాం. మంచిగా కలపెట్టేసుకొని మధ్యలో కూడా కలపెట్టుకుంటూ ఉండాలి. లో ఫ్లేమ్లోనే వేగించుకోండి. మంట పెద్దగా పెట్టుకుంటే ముక్క అడుగంటే అవకాశం ఉంది, ప్లస్ ముక్క త్వరగా ఉడుకుతుంది కానీ లోపల ఉడకకపోవచ్చు. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా మధ్యలో ఇలా కలబెట్టుకుంటూ
వేగించుకుంటూ ఉంటే ముక్క మంచిగా వేగుతుంది. సో మనకి పంట కింద కూడా మంచిగా తగులుతుంది, గట్టిగా క్రిస్పీగా. ముక్కలు అయితే మంచిగా బ్రౌన్ షేడ్ వచ్చే వరకు మంచిగా వేగించుకొని తర్వాత అవి వేగాయి అనుకున్నప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగాలి. అది పచ్చిగా ఉంటే టేస్ట్ బాగోదు, పికిల్ పాడవచ్చు, పికిల్ స్మెల్ కూడా బాగోదు. ఇంకొకటి ఏంటంటే నిల్వ చేసుకున్నవి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అస్సలు వేయద్దు, అప్పటికప్పుడే ఫ్రెష్గా వేసుకోండి, అప్పుడే పికిల్ టేస్ట్ కూడా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది. వేగితే పచ్చిగా ఉండగానే ముక్కల్లో ఉప్పు కారం వేసి పెట్టొద్దు, వేగిన తర్వాతే వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చికెన్ పికిల్ మసాలా వేసేసుకున్నాము. నెక్స్ట్ సాల్ట్, కారం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే వేయాలి. ఇవి డ్రై ఇంగ్రీడియంట్స్ మీరు చూసుకొని వేసుకోండి. కొంచెం కారం ఎక్కువ తినగలిగిన వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఉప్పు కారం చూసుకొని. మనమైతే ఇక్కడ కాశ్మీరీ కారం యూజ్ చేసామంటే పికిల్ మంచి రెడ్ కలర్లో కనిపిస్తుంది. మనది న్యాచురలే కాబట్టి అంత కలర్ ఏమో అనిపించకపోవచ్చు మీకు. కాశ్మీరీ చిల్లీ కారం అయితే మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది పికిల్ కూడా మీకు. చూడండి, గ్రేవీగా జ్యూసీగా అనిపిస్తుంది కదా, ఆయిలీ. ఇప్పుడైతే కొంచెం నిమ్మరసం కూడా వేసుకుందాము. కొంతమంది నిమ్మరసం ప్లేస్లో చింతపండు రసం కూడా వేసుకుంటారు. బట్ నిమ్మరసమే బాగుంటుంది నాకు తెలిసి చింతపండు కంటే. వేసుకొని మంచిగా కలపెట్టేసుకోండి. ఆహాహా నోరూరుతుంది కదా. ఇదంతా కూడా ఒక బౌల్లో తీసేసుకొని నిల్వ చేసుకోండి. ఒక 3 months వస్తుంది. బాగా తినేవాళ్ళు ఉంటే 1 month కూడా రాదు. మంచిగా వేడి అన్నంలో చికెన్ పికిల్ వేసుకొని తింటుంటే ఆహా ఏమన్నా ఉందా, ఆ స్మెల్, ఆ టేస్ట్ ఆహా వేరే లెవెల్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే టేస్ట్ చేసే మీకు చెప్పాను ఎలా ఉందో. పికిల్ అయితే నాకు బాగా నచ్చింది. మీరు ట్రై చేయండి ఒకసారి. మీరందరికి కూడా నోరూరిద్దామని మీ ముందే తింటున్నా నేను కూడా. ముక్క అయితే కరెక్ట్గా ఉడికిందండి, గట్టిగా ఉంది, చాలా బాగుంది. తింటుంటే ముక్కకైతే ఉప్పు కారం మంచిగా పట్టింది, నిమ్మరసం. ఈ పికిల్ అయితే చేసుకున్న వెంటనే కాకుండా నెక్స్ట్ డే అయితే చాలా బాగుంటుంది ఇంకా టేస్ట్. నేను అప్పటికప్పుడే తినేసాను, నాకు ఎందుకో నోరూరింది, అందుకని నెక్స్ట్ డే తింటే ఇంకా టేస్ట్ వస్తుంది దానికి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. యాక్చువల్గా మటన్ పెట్టుకుందాం అనుకున్నాం, బట్ నాకు చికెన్ అంటే ఇష్టమని అత్తయ్య చికెనే పెట్టారు. ఓకే గాయ్స్, మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.